ఫ్రెండ్స్ ఫైనల్లీ ఫిబ్రవరి మంత్ అయితే ఎండ్కి వచ్చేసింది. ఇక ఈ సంవత్సరంలో మొట్టమొదటి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ కూడా అండ్ దీంతో పాటు మన పెద్దన్న దగ్గర నుంచి కూడా మరొక స్మార్ట్ ఫోన్ అదేనండి యాపిల్ దగ్గర నుంచి కూడా మరొక స్మార్ట్ ఫోన్ అండ్ నథింగ్ 4A సిరీస్ కూడా ఇదే నెలలో అయితే లాంచ్ కాబోతున్నాయి. అదేనండి రేపు అప్కమింగ్ మార్చి నెలలో అయితే లాంచ్ కాబోతున్నాయి. ఈ రోజు ఎపిసోడ్ లో అసలు ఫోన్స్ ఏంటి, వాటి కథా కల్మషం అంతా కూడా డీటెయిల్డ్ గా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్. మొదటిగా నథింగ్ నుంచే స్టార్ట్ చేద్దాం. సో నథింగ్ ఏకంగా అంటే రేపు మార్చి 5th నాడు యాపిల్ వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి ఈవెంట్ తీసుకొస్తుంటే వీళ్ళ ఎటకారం ఎలా ఉందంటే వాళ్ళ ఇన్విటేషన్ ని కొట్టేసి యు ఆర్ ఇన్వైటెడ్ అని చెప్పి రాశారు. అంటే అదే రోజు వీళ్ళు కూడా వీళ్ళ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారంట. నథింగ్ 4A అలాగే 4A Pro రెండు స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. మరి 4A Pro కొంచెం మనకి ప్రొఫెషనల్ గా మేబీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ తో లాంచ్ చేసి ఆర్ 8 Gen 3 ప్రాసెసర్ తో కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. వేర్ నథింగ్ 4A వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 7S Gen 4 ప్రాసెసర్ తో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. సో రెండిటిలో కూడా మనకి AMOLED డిస్ప్లేలే 10-bit ప్యానల్సే అండ్ రెండిటిలో కూడా మనకి LPDDR5X ర్యామ్స్ అలాగే UFS 3.1 స్టోరేజ్ తో రాబోతున్నాయి. సో ప్రో సిరీస్ లో మన కెమెరాలో టెలిఫోటోని ఇంటిగ్రేట్ చేస్తారు. వేర్ నాన్ ప్రో లో వచ్చేటప్పటికే టెలిఫోటోని రిమూవ్ చేసి జస్ట్ కేవలం ప్రైమరీ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ మాత్రమే ఇస్తారు. మరి బ్యాటరీస్ లో వీళ్ళు ఏమైనా గేమ్ చేంజ్ చేయబోతున్నారంటే ఏమి లేదు, సేమ్ అదే 5000 లేదా 5500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు చార్జర్ ఆబ్వియస్లీ మనకైతే బాక్స్ లో ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ వీటి ప్రైసింగ్ కూడా సుమారుగా నథింగ్ 4A Pro వచ్చేటప్పటికే అరౌండ్ 35 to 40K బడ్జెట్ సెగ్మెంట్ లో, అలాగే నథింగ్ 4A వచ్చేటప్పటికే సుమారుగా 25 to 30,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో మన ముందుకు లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందండి. ఇక నెక్స్ట్ ఈ ఇయర్ లో మొట్టమొదటి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ లాంచ్, అలాగే ప్రీవియస్ అన్ని స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ అయిపోయినాయి కదా ఫ్లాగ్షిప్ వి. సో వాటితో పాటు లాస్ట్ ఫోన్ ఇది అని చెప్పి మనం అనుకోవచ్చు. అఫ్ కోర్స్ మన ఇండియాలో లాంచ్ అవ్వాల్సిన ఇంకోటి కూడా ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. దిస్ ఇస్ నథింగ్ బట్ Samsung Galaxy S26 సిరీస్. సో దీని మనకి ఫిబ్రవరి 26th నాడే అఫీషియల్ గా లాంచ్ అవుతుంది. కానీ మార్చ్ కిందకి వేసామంటే మన ఇండియాలోకి అన్బాక్సింగ్ వీడియోలు కానీ లేదన్నట్లయితే రీటైల్ మార్కెట్ లోకి సేల్స్ తీసుకొని రావడం మాత్రం ఇది వచ్చేటప్పటికి మనకి మార్చ్ లోనే జరిగే అవకాశం ఉంది, ఫస్ట్ లేదా సెకండ్ వీక్ లో. ఈసారి మనకు మొత్తం 3 మోడల్స్ మొబైల్స్ ఉండే అవకాశం ఉంది. ఎడ్జ్ అయితే వీళ్ళు కంప్లీట్లీ రిమూవ్ చేసేస్తున్నారు, తర్వాత లాంచ్ చేస్తారేమో. S26, S26 Ultra అండ్ S26 Plus మొత్తం 3 వేరియంట్స్ మన ముందుకు రాబోతున్నాయి. S26, S26 Plus రెండు కూడా మనకి ఎగ్జినోస్ ప్రాసెసర్ తోటి రావడం జరుగుతుందంట. అండ్ మనకి S26 Ultra వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8 Elite Gen 5 చిప్ సెట్ తో మన ముందుకైతే రాబోతున్నాయి. కాకపోతే ప్రీవియస్ దాంతో పోల్చారు అన్నట్లయితే ఇప్పుడు మనకు వచ్చేటప్పటికే ప్రైవసీ స్క్రీన్ అడిషనల్ గా యాడ్ చేయడం, అలాగే యాజ్ యూజువల్ గా చిన్న చిన్న మార్పులతో మన ముందు తీసుకొని రాబోతున్నారు. అంతే, పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ వీడియో మన ఛానల్ లో చేసాను, చూడకపోతే ఒకసారి కార్డ్స్ లో వదిలేస్తాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇక నెక్స్ట్ మనం పెద్దన్న దగ్గరికి వెళ్ళిపోదాం. యాపిల్ వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ సిరీస్ ల్యాప్టాప్స్ తో పాటు iPhone 17e ని కూడా లాంచ్ చేయబోతున్నారు. అదేండి లైటర్ వేరియంట్ కి సంబంధించినటువంటి చిప్ సెట్ ఉన్న స్మార్ట్ ఫోన్. ఇది A18 Pro కాదు, A18 చిప్స్ తో రాబోతుంది. సింగిల్ కెమెరా వెనకుంటుంది, ఫ్రంట్ వచ్చేటప్పటికి యాజ్ యూజువల్. మిగతా స్క్రీన్ 120Hz తెస్తారా తేరా అనేది మాత్రం వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ దీంతో పాటు బ్యాటరీ దగ్గర కాంప్రమైజెస్ ఇవన్నీ కూడా. సో మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని వచ్చేటప్పటికి 49,900 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చే అవకాశం. అంటే వాళ్ళకి చవక, మనకు కాదు. సో ఏదైనా కానీ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో లైక్ ఐఫోన్ ప్రీవియస్లీ మనకి SE సిరీస్ లో ఉండే చూసారా, సేమ్ అదే జనరేషన్ కింద దీన్ని మన ముందు తీసుకొచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు మనకి లైటర్ మ్యాక్ బుక్ ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉందంట, అది కూడా A18 Pro చిప్ తోటి. సో ఇది ఎలా ఉండబోతుంది అనేది, అంటే ఇప్పటిదాకా మనకు మొబైల్ ఫోన్ లో వాడినటువంటి చిప్ సెట్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ల్యాప్టాప్ లోకి తీసుకొని వెళ్తున్నారు. అండ్ దీంతో పాటు M5 సిరీస్ కి సంబంధించినటువంటి ల్యాప్టాప్స్ ని కూడా మనం చూసే అవకాశం ఉందంట. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ దీంతో పాటు ఐప్యాడ్ కూడా ఉందంట. ఇది కూడా మనకి మార్చ్ 5వ తారీఖు ఈవెంట్ అయితే మన ముందు జరగబోతుంది. అండ్ నెక్స్ట్ సామ్సంగ్ నుంచే మనకి సామ్సంగ్ ఏ సిరీస్ లేకుండా ఫిబ్రవరి మార్చి నెల ఉంటుందా? యాక్చువల్గా దీన్ని ఫిబ్రవరిలో తీసుకుని రావాలి, బట్ ఫిబ్రవరిలో వీళ్ళ S26 సిరీస్ ని తీసుకొచ్చారు కాబట్టి దీన్ని మార్చికి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. దీంట్లో 2 మొబైల్ ఫోన్స్ ఉంటాయి, A57 అలాగే A37. రెండు కూడా ఆఫ్లైన్ సెంట్రిక్ గా హ్యూజ్ గా సేల్స్ అయ్యేటువంటి స్మార్ట్ ఫోన్స్. అండ్ రెండిట్లో కూడా మనకి ఎగ్జినోస్ ప్రాసెసర్స్ తోనే తీసుకొని రాబోతున్నారు. సో కాకపోతే A57 లో మన కెమెరా బిల్డ్ అంతే కొంచెం బెటర్ గా ఉంటుంది కంపేర్ టు A37 కన్నా. ఇక్కడ పాలికార్బోనేట్ ఇస్తారు, అలాగే కెమెరాస్ కొంచెం కాంప్రమైజ్డ్ ఇస్తారు కంపేర్ టు A57 కన్నా. కానీ లాంగర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కి ఇవన్నీ పెట్టింది పేరు. అండ్ అఫ్ కోర్స్ ఆబ్వియస్లీ మనకు
బాక్స్ లో చార్జర్స్ ఇలాంటివి అయితే రావు. అండ్ స్క్రీన్ రెజల్యూషన్స్ ఇవన్నీ కూడా మనం వెరీ కామన్ గా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే దీన్ని కూడా వీళ్ళు మార్చి 3rd లేదా 4th వీక్ లో అఫీషియల్ గా మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. ఇక షామీ గురించి మాట్లాడుకుందాం. షామీ 17 సిరీస్ అయితే అఫీషియల్ గా మన ఇండియాలో అయితే అనౌన్స్ చేయబోతున్నారు. ఇప్పటిదాకా వీళ్ళు ప్రో సిరీస్ అనౌన్స్ చేయలేదు, అలాగే మనకి అల్ట్రా సిరీస్ కూడా అనౌన్స్ చేయలేదు. ఆల్రెడీ ప్రో సిరీస్ మన ఛానల్ అన్బాక్స్ చేశాను, అల్ట్రా సిరీస్ ని కూడా మన ఛానల్ అన్బాక్సింగ్ చేశాను. చూడకపోతే కార్డ్స్ లో వదిలేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో మోస్ట్లీ నాకు తెలిసి వీళ్ళు అల్ట్రా సిరీస్ లో కన్నా గానీ ప్రో సిరీస్ నే మన ఇండియాలోకి లాంచ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అల్ట్రా సిరీస్ త్వరగా మన ఇండియాకి అయితే తీసుకొని రారు. ఎందుకంటే మన ఇండియాలో షామీకి అంత పెద్ద మార్కెట్ అయితే లేదు. అఫ్ కోర్స్ లేటెస్ట్ జనరేషన్ కి సంబంధించిన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, అలాగే బ్యాక్ సైడ్ సెకండరీ స్క్రీన్ కూడా ఉంటుంది దీంట్లో. అలాగే మనకి సిలికాన్ కార్బన్ బ్యాటరీ, హై వోల్టేజ్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, వైర్లెస్ ఛార్జింగ్ ఇవన్నీ కూడా మనం వెరీ కామన్ గా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ ప్రీమియం గానే ప్రైసింగ్ కొంచెం కాస్ట్లీగా మనం తీసుకొచ్చామండి. సుమారుగా 90,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో మన ముందు తెచ్చే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ దగ్గర నుంచి ఇన్ఫినిక్స్ నోట్ 60 సిరీస్ ని కూడా అఫీషియల్ గా ఇదే మార్చి నెల 2nd లేదా 3rd వీక్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉందంట. దీంట్లో మీకు 2 మొబైల్ ఫోన్స్ ఉంటాయి, ఒకటి నోట్ ప్రో, అలాగే ఒకటి వచ్చేటప్పటికి నోట్. సో బేసిక్ గా బడ్జెట్ యూజర్స్ ని టార్గెట్ చేస్తూ ఈ స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ చేస్తారు. సుమారుగా 25,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో దీన్ని మనం చూసేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఈసారి ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే మీడియాటెక్ డైమెన్సిటీ సంబంధించినటువంటి 8400 చిప్ సెట్, 200 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు 144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉందో రెండిటిలోనూ మనం కామన్ గా చూసేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇంట్రెస్టింగ్. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇంత హై అండ్ ఫీచర్స్ తోటి అంటే స్పెసిఫికేషన్స్ తోటి తీసుకురావడం కొంచెం మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ పోకో దగ్గర నుంచి పోకోలో మనకి 2 మొబైల్ ఫోన్స్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. పోకో X8 Pro, అలాగే మరొకటి వచ్చేటప్పటికే పోకో X8. సో దీంట్లో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8s Gen 4 ప్రాసెసర్ తో ఈ మొబైల్ ఫోన్ మొట్టమొదటిగా మన ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఆ చిప్ సెట్ తో, లేదా 8 Gen 5 ని కూడా తీసుకొచ్చిన ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. అండ్ మీడియాటెక్ డిమెన్సిటీకి సంబంధించినటువంటి 8500 చిప్ సెట్ తో రాబోతుందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. లెట్స్ సీ వీళ్ళు క్వాల్కమ్ తో తెస్తారా, దీంతో తెస్తారా. బట్ కానీ పోకో షామీ మార్కెట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అలా అయిపోయింది అన్నట్లు. ఎందుకంటే వీళ్ళ లాంచెస్ ఏవైతే చాలా వరకు తగ్గించేశారు. అండ్ మొన్న రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి నోట్ సిరీస్ కూడా పెద్దగా ఆదరణ అయితే రాలేదు. సో మోస్ట్లీ వీళ్ళు మన ఇండియాలో దుకాణం సర్దినట్లని నేను అనుకుంటున్నాను. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. బట్ పోకోకి సంబంధించినటువంటి సీఈఓ కూడా అంటే మన ఇండియన్ సీఈఓ హిమాంశు టెండన్ ఉన్నారు సార్, ఆయన అయితే రిజైన్ చేసి మళ్ళీ ఇప్పుడు సీఎం ఆఫ్ నథింగ్ అయితే రీసెంట్ గా షిఫ్ట్ అయిపోయారు. కాబట్టి మరి ఇప్పుడు దీన్ని ఎవరు లీడ్ చేస్తున్నారు, ఏంటి దీని లాంచెస్ ఏంది అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. మోస్ట్లీ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ సందీపే హ్యాండిల్ చేస్తుండొచ్చు, షామీ ఎవరైతే హెడ్ ఉంటారో అతనే. సో ఏదైనా మను కుమార్ జైన్ ఉన్నప్పుడు ఉన్నంత ఇదేదైతుందో క్రేజ్ ఏదైతుందో యాజ్ ఆఫ్ నౌ ఇంకా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో వీళ్ళు ఒక బిగ్ బూమ్, ఒక సంచలనాన్ని క్రియేట్ చేశారు. బట్ నిలబెట్టుకోలేకపోయారు అంతే. ఎనీవే దీన్ని కూడా వీళ్ళు అరౌండ్ 28,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో X8 ని, అలాగే 35,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో X8 Pro ని తీసుకొచ్చే అవకాశం ఉంది. బట్ పబ్లిక్ లో అంత ట్రస్ట్ లేదనిపిస్తుంది. ఈ బడ్జెట్ లో ఇంత సెగ్మెంట్ పెట్టి వీటిని పర్చేజ్ చేయరు. ఎనీవే ఈ డివైజెస్ అన్ని మనం బిగ్ బిలియన్ డేస్ కి అయితే దాచిపెట్టుకుందాం. ఎందుకంటే అక్కడ మనకి మంచి వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ ఫైనల్ గా మనకి AI ప్లస్. ఇదేం కంపెనీ అన్న, ఇది ఎప్పటి నుంచి వచ్చింది అని అనుకుంటున్నారా? మన రియల్మీ CEO ఉన్నారు కదా మాధవ్ సేత్ గారు, అతను బయటికి వెళ్ళి తర్వాత ఈయన ఓన్ బ్రాండ్ ఇది AI ప్లస్ అని చెప్పి, సో ఈ బ్రాండ్ మీద TDA+ బడ్స్ తో పాటు స్మార్ట్ ఫోన్స్ ని కూడా అఫీషియల్ గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. సో దీనిలో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 7 Gen 3 ప్రాసెసర్ తో మనకు రావడం జరుగుతుంది. ఇక AMOLED డిస్ప్లే, ULPDDR5X, UFS 3.1 స్టోరేజ్ ఇవన్నీ కూడా మనం వెరీ కామన్ గా చూసేటువంటి అవకాశం ఉంది. బట్ ఈసారి ఇతను ఎలాంటి గేమ్, ఎలాంటి స్ట్రాటజీతో మన ముందుకు వస్తున్నారు అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఎనీవే ఇది కూడా మనకి లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ లో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మేబా డైరెక్ట్ గా లాంచ్ చేసినా గానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇవి ఫ్రెండ్స్ మార్చి నెలలో మన ముందుకు రాబోతున్నటువంటి స్మార్ట్ ఫోన్స్ కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే. సో వీటన్నిటిలో కూడా నేను బాగా ఎక్సైటెడ్ అయి ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అయితే ఒకటి Samsung Galaxy S26 Ultra, దీంతో పాటు యాపిల్ లాంచ్ చేయబోయేటువంటి iPhone 17e కోసం నేనైతే ఎక్సైటెడ్ అయి ఉన్నాను. సో మీరు ఈ స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ అన్నిటిలో కూడా ఏ మొబైల్ ఫోన్ కి ఎక్సైటెడ్ ఉన్నారు? లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.